అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మాదిగా బిడ్డ జర్నలిస్టు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో గత 22 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ముక్కిరాల మధువంశీ రావు ఎవరంటే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ. ఎప్పుడు అపాయింట్ అయ్యింది అంటే 9 ఏప్రిల్ 2026 అంటే దాదాపు 4 నెలల క్రితం అపాయింట్ అయ్యిండు. ఒకసారి ఆయన పేరు కూడా మీకు చూపించాలి. ఈయన ముక్కిరాల ఇది 7th ఇది ఆర్డర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది దీనిలో ఒకసారి మీరు కరెక్ట్గా చూసినట్లయితే 7వ నెంబర్ ముక్కిరాల మధువంశీ జనరల్ సెక్రటరీ, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి జనరల్ సెక్రటరీ. సో ఈయన గత కొంతకాలంగా ఎవరంటే ఈయన గండ్ర సత్యనారాయణరావు సంబంధించినటువంటి అనుచరుడు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక జర్నలిస్ట్ పైన వార్తలు కవర్ చేసినందుకు దాడి చేయడమే కాకుండా ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ మధువంశీ రావు పైన అనేక రకాల భూకు సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అండగా స్థానిక సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం ప్రభుత్వం నుంచి వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చిట్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అనే విధంగా వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయం చూస్తాను. అయితే ఇక్కడ దాడి జరిగింది స్పష్టంగా ఈ బిడ్డ చెప్తున్నారు. పుల్ల రవి గారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా మీద మధువంశీ దాడి చేసి చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, A1గా మధువంశీ పేరు కూడా ఉన్నదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సిఏ గారితో మేము మాట్లాడినప్పుడు సిఏ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ A1 పక్కన పెట్టి A2, A3, A4, A5 అనేటువంటి ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేసింది, కానీ A1ను అరెస్ట్ చేయలేదు. మరి A1 ఏమైనా అబ్స్కాండా అని చెప్పి చూస్తే A1 ఇక్కడ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నా, ఆయన ఇంట్లో ఉన్నాడు, బయట తిరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే A1ని అరెస్ట్ చేయకుండా A2, A3, A4, A5 అని చెప్పేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, A1 ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? చాలా స్పష్టంగా ఈరోజు ఇంకా కొన్ని రోజులైతే పుల్ల రవి గారి పైన ఇంకా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడే దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తాము, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేపిస్తాము, మీకు ఏదైనా ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మధువంశీ పాత్ర ఇందులో లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తే మీకు అనేక రకాలైనటువంటి డబ్బులు ఇస్తాము అనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన ఉన్నది పేదరికంలో, డబ్బులకు లొంగొచ్చు, కానీ తన వృత్తికి అన్యాయం చేయకుండా నీతిగా నిజాయితీగా ఈరోజు నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, నాకు జరిగినటువంటి దాడి కానీ ఎక్కడైతే ఆ భూ కబ్జా చేసిరో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా పుల్ల రవి గారు ఈ స్థితిలో కూడా పోరాడుతున్నారు. నిజంగా వీరిని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కానీ లేకపోతే ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు డీల్ చేయాల్సింది సంపత్రావు గారు, DSP పొజిషన్లో వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, సంపత్రావు గారు, అదేవిధంగా మధువంశీరావు. సో ఇక్కడ మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఒక సామాజిక వర్గ వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ కేసు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి పుల్ల రవి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నప్పుడే వచ్చి ఆల్రెడీ ప్రలోభకు గురి చేశారు. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడైతే పర్లేదు, కొంత బాగానే ఉన్నాడు, హాస్పిటల్ నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. మరి భవిష్యత్తులో తనకు ప్రాణహాని జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన చంపేసే కేసే ఉండదు కదా అని చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు ఇద్దరు భార్యాభర్తల్ని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే జిల్లా ఎస్పీ గారు దీనిలో ఇమీడియట్గా దీన్ని పక్షపాతంగా ఎవరైతే పక్షపాతం లేకుండా ఖచ్చితంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. ఇక్కడ DSP గారు సంపత్రావు గారు ఉన్నారు. సో వారిని అవసరమైతే ఈ కేసు నుంచి ఈ కేసు వరకు వారిని తప్పించాలని చెప్పి కూడా మాకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ చిట్యాల మండలంలో ఎక్కడ ఎవరిని అడిగినా కానీ మేము హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి వస్తున్నటువంటి తరుణంలో దాదాపు 4-5 గంటల పాటు మేము ఇక్కడ జర్నలిస్టులకు కానీ రకరకాల వ్యక్తులకు మేము ఫోన్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక సామాజిక వర్గ వ్యక్తులు చేస్తున్నటువంటి దాడి అనేది చాలా స్పష్టంగా జర్నలిస్టులు చెప్తున్నారు, ప్రజా సంఘాలు చెప్తున్నారు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తులు కూడా ఇదే చెప్తున్నారు. సో మాకున్నటువంటి అనుమానాలు ఇవి. దయచేసి ఈ అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఎస్పీ గారు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా మీరే డీల్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. గండ్ర సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు మీ సామాజిక వర్గ వ్యక్తి అని చెప్పేసి మీరు వెనకేసుకొస్తున్నట్టు
అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన మీరు కూడా క్లారిటీ ఇచ్చి ఇమీడియట్గా మధువంశిని అరెస్ట్ చేసే విధంగా మీరే చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సంపత్రావు గారు కూడా మీరు కూడా ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి డిఎస్పీ స్థాయిలో మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిలో మరి మీరు ఉంటారా, ఉంటే కనుక నిష్పక్షపాతంగా చేయాలి, లేదంటే మాత్రం మీరు పక్క తప్పుకొని ఖచ్చితంగా ఈ కేసును ఎస్పీ గారికా లేకపోతే ఇంకెవరికా అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడి, ఏదో సామాన్య వ్యక్తులపైన దాడి కాదు. ఎందుకంటే ప్రజా సమస్యల విషయంలో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక మంది జర్నలిస్టులు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఈరోజు వార్తలు రాస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి జర్నలిస్టులకే రక్షణ లేకపోతే మరి సామాన్యమైనటువంటి ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఈరోజు లేవనెత్తేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా డీజీపీ గారు ఎస్పీ గారు స్పందించాలి, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అందుకే ఈ ఇష్యూని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి స్పెషల్గా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది విషయం. దీని వెంటనే మధువంశిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. రెండు అంశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరిని అడిగినా చెప్తున్నారు, ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంట్లో మధువంశి కృష్ణరావు ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నాడు, ఎమ్మెల్యేనే కాపాడుతున్నాడు అని అంటున్నారు. మరి ఎమ్మెల్యే ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. అందరూ దొరుకుతారు, ఒక్కడెందుకు దొరకడు? పోలీసులు అనుకుంటే ఎంతసేపు ఏం సెర్చ్ చేశారు? మేము ఇంతకుముందు పోలీసుల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన పాత్ర ఒకవేళ ఉంటే కూడా ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన పాత్ర లేదు అని డిసైడ్ అవుతున్నారా? ఇంకా ఎందుకు గోడ మీద కాలు పెడుతున్నారు అంటే అటు ఇటు అన్నట్టు ఎందుకుంటున్నారు? స్పష్టంగా చెప్తున్నారు. సో చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఆయన ఇంటికి వచ్చిండి దాడి చేసిన ఓపెన్ గా చెప్తున్నాడు బాధితుడు. హాస్పిటల్కి వచ్చి ప్రలోభకు గురి చేశారు. ఇంకొక జర్నలిస్ట్ మధ్యవర్తిగా పెట్టి 4 లక్షలు ఇస్తాం మీకు ఉద్యోగం ఇస్తామని అంటున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తలేరంటే చాలా క్లియర్ కనబడుతున్నది. ఎమ్మెల్యే సొంత మనిషి కావడం ఒకటి, రెండోది కులం అందరినీ కలిపింది, పోలీసులను కలిపింది, ఆపోజిషన్ లీడర్లను కలిపింది, అధికార పార్టీ లీడర్లను కలిపింది, మొత్తం వ్యవస్థని కులం కలిపింది. సో ఈ కులం ఇక్కడ బలంగా పనిచేస్తున్నది. కాబట్టి ఈ కేసు ముందుకు పోతలేదు. మేము అరెస్ట్ చేసినాం, 307 పెట్టినాం, ఎస్సీ ఎస్టీ పెట్టినాం అంటే అసలైన మీద పెట్టాలి కదా, అసలైన మీద అరెస్ట్ చేయాలి కదా ఇమీడియట్గా. మరి ఈ కుటుంబం రక్షణ ఎవరిది? ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన డ్యామేజ్ ఎవరిది? వాళ్ళ దగ్గర నుంచే కదా. ఈయన దాదాపు ఇంకొక 6 నెలల సంవత్సరం దాకా ఈయన లేచి పనిచేసేటట్టు కూడా లేదు. మనకు జరిగిన హెల్త్ డ్యామేజ్ సంగతి ఏంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని దళిత సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మీరు ఓన్లీ హైదరాబాద్లో ఏమైనా రాజకీయ అంశం వచ్చి రేవంత్ రెడ్డిని తిట్టాలంటే, మోడీని తిట్టాలంటే, కేసీఆర్ని తిట్టాలంటేనే వస్తారా? ఇట్లాంటి వాటికి మీరు స్పందించరా? సో జర్నలిస్ట్ సంఘాలు కేవలం రౌండ్ టేబుల్లు, మీటింగ్లు కేవలం అక్కడ జరిగే ఇష్యూస్ మీదనే పెడతారా? ఇక్కడ ఇట్లాంటి వాటి మీద పెట్టరా? సో కాబట్టి తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద ఇష్యూ. మేము కూడా ఒక 2 రోజులు ఆలస్యం జరిగింది మాకు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఉన్న ఇష్యూస్ కారణంగా. మొత్తానికి ఇక్కడికి వచ్చినాం. ఇది లైవ్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. లోకల్గా ఉన్న నాయకులే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నది. రండి, చిట్యాల మండలానికి రండి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోనే ఆయన ఇల్లు ఉన్నది. ఆ ఇంటి బయట మంచం వేసుకొని అక్కడే ఉన్నాడు. ఎంత దారుణం అండి! హాస్పిటల్లో, ఇంకా ఆయన హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసినారు. అంటే ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఏంది? ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వాల్సిందే. మీరు ఫోన్లో ఆడ కొండా సురేఖని ఎట్లా లేపాలన్న దాంట్లో బిజీగా ఉన్నారు, మంత్రి పదవి ఎట్లా వీకాలన్న దాని మీద. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు సోయలేదు. మాజీ ఎమ్మెల్యే వచ్చారు ఇక్కడికి, ఏమన్నారు? దోషిని కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారు కూడా చెప్పినారు సార్. మీకు ఏమైనా ఆర్థిక సాయం చేసారా? 5,000 ఇచ్చిండా? 5,000. అది ఇప్పుడు ఆయన ధర్నా చేయాలి కదా, రోడ్డు మీద ఆగమాగం చేయాలి కదా నియోజకవర్గంలో. ఆదివారం జరిగితే ఈ రోజు దాకా బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేయాలి కదా. వాళ్ళప్పుడు భూ కబ్జా జరిగినాయి, అవి కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇద్దరు ఒకటే. ఓకే, ఆ ఇల్లు చూద్దామా? ఒక్క నిమిషం. గోవింద్ నరేష్ ఎంఆర్పిఎస్. నరేష్ కీసర వైపు. ఇగో నేను జస్ట్ ఇప్పుడు స్పీకర్ లో ఉన్నా. నీకు అంటే చిట్యాల్లో మన రవి మాదిగ జర్నలిస్టు దాదాపు 20 years నుంచి జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక వెలుమ ఉన్నాడు మధువంశి అని, దాదాపు ఒక 5-6 రోజుల కింద బాగా భీకరంగా ఇంటి మీదకి వచ్చి భార్యాభర్తలను ఇద్దరిని కులం పేరు పెట్టి చిన్న ఏదో ఐటమ్ రికార్డ్ చేసి వార్త లోకల్ ఇక్కడ ఈయన అక్రెడిషన్ కార్డ్ హోల్డర్
మాదిగా. సో అయితే ఆ రిపోర్ట్ చేసినందుకు ఇంటికి రాత్రి అంటే పెద్ద ల్యాండ్ గ్రాబర్ రౌడ్ షీటర్ అతను ఆ వెల్మ. సో వచ్చి బాగా కొట్టిండ్రు తనను బాగా. ఇప్పుడు నిన్న సాయంత్రము ఆయన దగ్గర చాలా జనం వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు బాగా ఫోర్స్ చేసి డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు ఇంటికాడ. చాలా పేదోడున్నాడు. సో ఇది ఇష్యూ యాక్చువల్గా టేకప్ చేయాలి దీన్ని. సో ఒక్కసారిగా తన కూడా ఉన్నాడు ఇక్కడ. మీకు బహుశా ఐడియా లేనట్టుంది. మనోళ్ళు ఉంటే కూడా పంపించి ఇమ్మీడియట్ గా. చాలా ఘోరం ఇది. చాలా ఇక బూతులు ఉంటాయి కదా కులం పేరు పెట్టి తిట్టేది. తిట్టుకుంటా వచ్చి ఇంటి మీద దాడి చేసి ఒక 7-8 మంది వచ్చి కొట్టుడు. వాడు ఏవన్ ఇప్పటికి అరెస్ట్ చేస్తలేరు. ఇక్కడ డిఎస్పీ ఆయన సంపత్ రావు సేమ్ సామాజిక వర్గం వెల్మ, ఎమ్మెల్యే కూడా వెల్మ. ఒక్కసారి జస్ట్ ఎట్లా నువ్వు ఒక్కసారి తన మాట్లాడతాను. జస్ట్ మాట్లాడే రవాణా. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న, చాలా బాధాకరమైన సంఘటన. ఏం జరిగిందన్న? అన్న నా పుల్ల రవీందర్ మాదిగా అన్న. నేను ఒక రైతు నా భూమిని కబ్జా చేస్తున్నారన్న. దయచేసి మీ పత్రిక పరంగా నన్ను నా భూమి నాకు ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి నాకు ఫోన్ కాల్ చేస్తే వెళ్ళడం జరిగిందన్న. వెళ్ళిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే మధువంశ కృష్ణ, నటరాజు, బొజ్జం వేణు నన్ను నిత్యం వేధిస్తున్నారు, నన్ను చంపుతాను వేధిస్తున్నారన్న. నాకెవరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, పోలీసు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం మీ పత్రిక ద్వారా నన్ను న్యాయం చేయండి అని చెప్పి నేను కవర్ చేయడానికి పోయిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే మధువంశీ, నటరాజు, భోజ్యం వేణు వీళ్ళు నన్ను వాట్సాప్లలో చంపుతాను బెదిరిస్తున్నారన్న అని చెప్పి నాకు వార్తా కవరేజ్లో నాకు వాయిస్ చేయడం వల్ల నేను ఆఫీస్ పెట్టి నేను గ్రూపులలో వార్తను పెట్టిన తర్వాత అది అక్కస్గా అంటే ఆ యొక్క కోపాన్ని పెట్టుకొని వచ్చి ఆదివారం రాత్రి సుమారు 10 సుమారులో మా భార్యాభర్తలు మన్నమన్న పడుకొని ఇంట్లో ఉంటే డోరు కొట్టిన తర్వాత ఎవరని నేను ప్రశ్నించగా అన్న నీతో మాట్లాడున్నదని చెప్పానుగా. సరే ఎవరో తెలిసిన వాళ్ళు కావచ్చు అనుకొని నేను డోర్ తీసిన వెంటనే అన్న లోపలికి ఎంటర్ అయ్యాను. లంజోడక మాదిగా లంజోడక నువ్వు నా మీద నువ్వు వార్త రాతవారా, మధువంశీ అంటే ఏంద్రా, దొరరా, రావురా, సామాజిక వర్గం రావు, నువ్వు ఎంతరా లంజోడక, నేను చంపేస్తా అని చెప్పి విపరీతంగా దాడి చేసి నన్ను కొట్టినారన్న. చాలా అది మేము చనిపోయినాం అని చెప్పి పడేసి వెళ్ళిపోయినారన్న. ఇక్కడ డిఎస్పీ సంపత్ రావు, ఎమ్మెల్యే మధువంశిని కాపాడాలని చూస్తున్నారన్న. ఏవన్గా ఎఫ్ఐఆర్ ఇచ్చారన్న. ఇప్పుడు ఆయన దొరకట్లే అని చెప్పి కాలయాపన చేస్తున్నారన్న. దీని మీద జాతి బిడ్డలం అందరం ఏకం కావాల్సిన బాధ్యత ఉన్నదన్న. షూర్ అన్న. ఇప్పుడు నేనే మనవలతో అక్కడ ఎంఆర్పీ జిల్లా కమిటీతో ఇప్పుడే మాట్లాడతా అన్న ఉప్పాలపల్లి లలితంతో మాట్లాడి దాన్ని ఫర్దర్ చేద్దాం. వృద్ధాన్ని కూడా ఎప్పుడు కాబట్టి సీరియస్ తీసుకుందాం అన్న మన విషయాన్ని దృష్టిలో కూడా ఇమీడియట్ గా పెడుతుందని ఇన్సిడెంట్ ఒకసారి అనే క్లియర్ వృద్ధాన్ని నరేష్ అన్న. ఇప్పుడే మన జిల్లా కమిటీ వాళ్ళందరినీ అలర్ట్ చేసి అక్కడ పంపించేస్తాను మన దగ్గరికి. అదే పంపించాలి. ఇది చాలా జెన్యూన్ ఇష్యూ, చాలా జెన్యూన్ ఇష్యూ. అది పక్కా టేకప్ చేయాలి. కొడుకులు దాదాపు 2 రోజుల నుంచి తాత్సారం చేస్తున్నారు. బాగా కమిలిపోయినట్టు కొట్టిరు, ఘోరంగా కొట్టిరు. అది టేకప్ చేయాలి దీన్ని. షూర్ అన్న, షూర్ ఓకేనా? ఓకే రైట్ బాయ్.